So how did you enter into movie distribution in Singapore? What made ఓహ్! you to move into the distribution now? So 'డైలాగ్ heroes కింగ్' are సాయి కుమార్ గారు నాకు బాగా పరిచయం అండి. wonderful. వారి మూవీస్ నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా ప్రీమియర్స్‌కి వెళ్ళేవాడిని. బెంగుళూరులో ఉండే చదివేటప్పుడు గాని, జాబ్ చేసేప్పుడు గాని ప్రీమియర్స్‌కి ఇన్వైట్ చేసేవారు అన్నయ్య. ఫస్ట్ డే Okay. ఫస్ట్ షో ఆయన మూవీ రిలీజ్ అయినా కూడా నేను వెళ్లి అన్నయ్యకి కాల్ చేసి ఎలా ఉంది అని చెప్పేవాడిని. సో, మాకు హైదరాబాద్‌లో కూడా మా అక్క వాళ్ళ ఇల్లు, అన్నయ్య వాళ్ళ ఇల్లు చాలా దగ్గర దగ్గరగా ఉండేది. సో, Mm, ఫ్రీక్వెంట్‌గా ఫ్యామిలీస్ కలుసుకునేవాళ్ళం. 25 ఇయర్స్ బ్యాక్. mm, సో, ఆ రిలేషన్‌తో సింగపూర్‌కొచ్చినప్పుడు అన్నయ్య కలిసారనమాట నాకు. సింగపూర్ తెలుగు సమాజం వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో, mm, ఎలా స్టార్ట్ అయిందంటే ఒక ప్రకాష్ అని సింగపూర్‌లో ఒక కన్నడ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడనమాట. mm, అతను 'రంగితరంగా' అని అన్నయ్య మూవీస్ చేశాడు. సాయి mm, అన్నయ్య మూవీస్. mm, అయితే అది ఆయన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేశాడనమాట ఇక్కడ సింగపూర్‌లో. mm, చేసినప్పుడు అన్నయ్య చీఫ్ గెస్ట్‌గా వచ్చినప్పుడు నన్ను, నా వైఫ్‌ని అన్నయ్య సాయి అన్నయ్య ఇన్వైట్ చేశారు. సో, mm, అప్పుడు అతను పరిచయమయ్యాడు ప్రకాష్ అని. అతను హి ఈస్ ఆల్ ద వే డూయింగ్ కన్నడ మూవీస్. హి mm, ఈస్ నాట్ ఆథరైజ్డ్ టు టేక్ తెలుగు మూవీస్. ఒక తెలుగు పర్సన్ ఉండాలి. mm, సో, "నువ్వు ఇన్వెస్ట్ చేస్తావా? ఇట్లా నాకొక ఆప్షన్ ఉంది. 'బాబు బంగారం' ఆ మూవీ 2 కలిపి ఇంత ప్యాకేజ్‌లో వస్తుంది. ఇఫ్ యూ ఆర్ mm, ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ఇన్వెస్ట్" అని చెప్పాడు. mm, వెంటనే మనకి ఆ మూవీ కొద్దిగా ప్యాషనే గదా! mm, వెంటనే ఇన్వెస్ట్ చేశాను. తర్వాత అది పెద్ద హిట్. చాలా డబ్బులొచ్చాయి. ఆడ ప్రాఫిట్ తోటే 'జనతా గ్యారేజ్' మూవీ కొన్నాం Oh, ఎన్టీఆర్‌ది. అలా అలా వస్తూ వస్తూ ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చాం. 20-25 నియర్లీ 30 మూవీస్ దాంకా. దాంట్లో mm. నాకు చాలా డబ్బు తెచ్చిన మూవీ 'పెళ్లి చూపు' విజయ్ దేవరకొండ. Chipulo. Okay. Vijay Devarkonda. First movie అనుకుంటా కదా అతనిది? నా